నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బంగారం మరియు దినార్ రేటు మనం చూసుకుంటే నువ్వా నేనా అన్నట్లు ఒకదాని మీద ఒకటైతే పోటీలు పెట్టుకుని అయితే భారీగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. బంగారం ధరలు మనం చూసుకుంటే కానీ తులం బంగారం ధర 550 దినార్లకు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. 24 క్యారెట్ల బంగారం ధర. అలాగే దినార్ రేటు కూడా నేనేం తక్కువ తినలేదని చెప్పేసి 300 రూపాయలు దాటైతే పరుగులు పెడుతూ ఉందన్నమాట. అలాగే ఈ యొక్క దినారు కానీ బంగారం ధరలు కానీ ఎప్పటికీ తగ్గుతాయో తెలియదు, కానీ భారత రూపాయి మాత్రం మనం చూసుకుంటే పతనం అవుతూనే ఉందన్నమాట. దీనికి సంబంధించి కువైట్ నిపుణులు మరియు అంతర్జాతీయంగా ఉన్న నిపుణులు మాట్లాడుతూ భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 91 రూపాయి 82 రూపాయల వద్ద ప్రారంభమైందని చెప్పేసి, అలాగే కువైట్ దినార్ రేటుతో పోలిస్తే 300 రూపాయల 2 పైసలుగా ఉందని చెప్పేసి, ఇది చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయిందని చెప్పేసి, గత వారం రూపాయి 1.18% పడిపోయి మొదటిసారిగా డాలర్కు 92 రూపాయల స్థాయికి సమీపంలోకి వచ్చిందని చెప్పేసి నిపుణులు పేర్కొన్నారు. అలాగే వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంటూ ఉన్న రూపాయి పతనం ఆగడం లేదని చెప్పేసి, అయితే ఆర్బీఐ ఏదో ఒక నిర్దిష్ట స్థాయిని కాపాడడానికి ప్రయత్నించకుండా వివిధ స్థాయిలలో డాలర్ల సరఫరాను చేస్తూ ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. రూపాయి పతనం వేగాన్ని బట్టి చూస్తే ఒత్తిళ్లు కేవలం పోర్టిఫోలియోలకే పరిమితం కాలేదని, ముఖ్యంగా బులియన్ దిగుమతులు పెరుగుతున్నట్లు కనిపిస్తుందని చెప్పి వ్యాపారులు చెబుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలహీనంగా కదులుతుందని చెప్పేసి, డాలర్ మరియు అలాగే కువైట్ దినారు రూపాయి విలువ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బ్లాక్ మార్కెట్ ద్వారా ఎవరు డబ్బులు పంపించద్దనన్నా మన యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి మన వంతు ప్రయత్నం ఏదైనా చేయాలంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా డబ్బు పంపించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉడతా భక్తిగా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.